1977 జూన్ నెల 7వ తారీఖు. ఈ అవ్యక్త మురళిలో బాబా ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో డ్రామా జ్ఞానము వ్యతిరేక దిశలో పోవడానికి కారణము సోమరితనం మరియు నిర్లక్ష్యము అని అంటున్నారు. సో అది ఏ రకంగా ఈ సోమరితనం మరియు నిర్లక్ష్యం వల్ల డ్రామా జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో తీసుకెళ్లారో బాబా మాటల్లోనే తెలుసుకుందాము. సో ఈ మురళి యొక్క సారాంశం ఏంటంటే డ్రామా జ్ఞానాన్ని విజయీగా అయ్యేందుకు తీసుకోవాలి అంటున్నారు. సో పురుషార్థంలో ముందుకెళ్ళి పురుషార్థం యొక్క అంతిమ స్థితి అయిన అవ్యక్త ఫరిష్తా స్థితి, ఆ స్థితికి చేరుకోవాల్సిందే తప్పితే బాబా మీరే చెప్పారు కదా అని చెప్పేసి మళ్ళీ జ్ఞానసాగరుడికే పాఠాలు చెప్పడం కాదు అంటున్నారు. సో ముఖ్యంగా ఈ సోమరితనం, ఈ నిర్లక్ష్యం వల్ల అది ఏ రకంగా మన యొక్క పురుషార్థంలో మనం వెనకపడిపోయామో బాబా ఈ మురళిలో తెలియజేస్తున్నారు. సో బాబా ఏం చెప్తున్నారో బాబా మాటల్లోనే తెలుసుకుందాము. అందరూ సమయానుసారం స్వయాన్ని ప్రతి సమయం ఎక్కే కలలో ప్రతి సెకను లేదా సంకల్పంలో అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే ఈ చిన్న సంగమ యుగం ఎక్కే కల యొక్క సమయం అని అందరికీ తెలుసు. ఈ యుగానికి లేదా సమయానికి డ్రామానుసారం ఎక్కే కళ ద్వారా సర్వుల ఉద్ధరణ జరిగే విశేష వరదానం లభించింది. ఇక ఇతర ఏ యుగానికి ఈ విధమైన వరదానం లభించదు అంటున్నారు. సో ఇక్కడ బాబా ఈ మహావాక్యాల్లో బాబా ఏ ప్రశ్నలైతే అడుగుతున్నారో ఈశ్వరీయ విద్యార్థులు ఎవరికి వాళ్ళు బాబా తమనే అడుగుతున్నారు అన్న భావనతోటి డైరెక్ట్గా టీచర్ అయిన పరమాత్మకే సమాధానాలు ఇస్తే బాబా మీరు పురుషార్థంలో ఎక్కడ వెనకపడిపోయారా అని చెప్పి తన వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మరీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. సో నేను బాబా అన్న ఈ ఏకరస స్థితిలోనే ఉండాలి, దేహదారుని మధ్యలోకి తీసుకురావద్దు. ముఖ్యంగా ఈ మురళిలో ఏదైతే డ్రామా జ్ఞానం చెప్తున్నారో బాబా, ఈ మురళిని విద్యార్థులు వీలైతే అర్థమయ్యేంత వరకు చదవండి. ఎక్కడ మనం తప్పులు చేస్తున్నామో మనకే తెలిసిపోతుంది. సో డ్రామా జ్ఞానం విషయంలో మనం ఏ రకంగా ఆలోచిస్తున్నామనేసి బాబా పూర్తిగా మురళిలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ మురళిలో బాబా ఇప్పుడు ఏవైతే మహావాక్యాలు చెప్పారో ఇప్పుడు ఈ సంగమ యుగం అన్నది ఎక్కే కళలోకి వచ్చే యుగము అంటున్నారు. అంటే ద్వాపర కలియుగాల్లో మెట్లు దిగుతూ వచ్చేసాం. సో ఇప్పుడు ఆ మెట్లెక్కే యుగము. సో మెట్లెక్కే యుగంలో మీరు ఎక్కుతున్నారా, లేకపోతే డ్రామా జ్ఞానాన్ని తెలుసుకుని ఇంకా చేయగలిగింది ఏమీ లేదని చెప్పేసి మెట్లు ఎక్కకుండా కూర్చుండిపోయామా? సో ఇదే ఇక్కడ బాబా అడుగుతున్న ప్రశ్న. ఎక్కే కళలో ప్రతి సెకండ్ లేదా సంకల్పంలో అనుభవం చేసుకుంటున్నారా అని. తో సంకల్పంలో నేను మెట్లు ఎక్కాలి అన్న సంకల్పం చేసి ఎక్కాలి. కానీ బాబా మురళిలో ఏమంటున్నారంటే మీ యొక్క సోమరితన నిర్లక్ష్యం వల్ల డ్రామాలో ఏదుంటే అదే జరుగుతుందిలే అని చెప్పి మెట్లు ఎక్కకుండా కూర్చుండిపోయారు అంటున్నారు. సో అందుకే ఇంకేమంటున్నారంటే డ్రామానుసారం ఎక్కే కళ ద్వారా సర్వుల ఉద్ధరణ జరిగే విశేష వరదానము ఏ యుగానికి లేదు, ఈ యొక్క సంగమ యుగానికే ఉంది అంటున్నారు. సో మెట్లు ఎక్కాలి అని అనుకుంటే ఈ యుగంలోనే మీరు ఎక్కాలి అంటున్నారు బాబా. ఈ యుగంలో గనక ఎక్కకపోతే సో ఏం జరుగుతుంది అన్నదే బాబా మురళిలో చెప్తున్నారు. సో డ్రామానుసారము మెట్లు ఎక్కి ఉన్నత స్థితికి చేరాలా, సో మెట్లు ఎక్కకుండా డ్రామా ఎక్కిస్తుందని చెప్పేసి కూర్చుండిపోవాలా అన్నది ఇంకా మన విఘ్నత. సో మెట్లు ఎవరు ఎక్కిస్తారు మనని? బాబా ఎక్కిస్తారు. డ్రామా ఎక్కించదు, సమయం ఎక్కించదు, దేహదారులు ఎక్కించరు, ప్రకృతి ఎక్కించదు. సో మెట్లు ఎక్కాలా అన్న సంకల్పం మనం చేస్తే ఆ తర్వాత బాబా సహాయం లభిస్తుంది. సో కాబట్టి ఈ యుగంలోనే మీరు ఎక్కాలి, ఆ విషయం మీకు తెలుసా అని చెప్పి బాబా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. తర్వాత సంగమ యుగానికి ధర్మయుగం యొక్క విశేషత కూడా ఉంది. అంటే యథార్థ ధర్మం మరియు యథార్థ కర్మ చేసే శ్రేష్ఠాత్మలు ఈ ధర్మయుగంలోనే పాత్ర అభినయిస్తారు. ధర్మశక్తి, రాజ్యశక్తి, వైజ్ఞానిక శక్తి, అన్ని శక్తులు ఈ యుగంలోనే తమ విశేష పాత్రను చూపిస్తాయి. అంటే ఈ సమయంలోనే ఈ మూడు శక్తులు ఆత్మలకు లభిస్తాయి. ఇటువంటి శ్రేష్ఠ సమయం యొక్క విశేష పాత్రధారులు ఎవరు? స్వయాన్ని ఇటువంటి సమయం యొక్క శ్రేష్ఠ పాత్రధారిగా భావిస్తున్నారా? తో ఈ సంగమ యుగంలో రాజ్యశక్తి, ధర్మశక్తి, వైజ్ఞానిక శక్తి, ఈ మూడు శక్తులు మీలో లభించే యుగం ఇదే. సో కాబట్టి అటువంటి సమయం యొక్క విశేష పాత్రధారిగా భావిస్తున్నారా లేదా అని చెప్పి బాబా ప్రశ్నిస్తున్నారంటే ఆత్మలో ఈ మూడు శక్తులు ఇప్పుడే నింపుకోవాలి అని అంటున్నారు.
తర్వాత ఎక్కే కళ అనేది విశేష ఆత్మలైన మీపై ఆధారపడి ఉంది. మీ ఎక్కే కళ ద్వారానే సర్వాత్మల ఉద్ధరణ అంటే కళ్యాణం జరుగుతుంది. సర్వాత్మలకు చాలా సమయం నుండి ముక్తి పొందాలని ఆశ ఉంది. ఈ ఆశ మీ ఎక్కే కళ ఆధారంగానే పూర్తి అవుతుంది. సర్వాత్మల ముక్తి యొక్క ప్రాప్తికి ఆధారం మీ జీవన్ముక్తి యొక్క ప్రాప్తి. ఇలా స్వయాన్ని ఆధారమూర్తిగా భావించి నడుస్తున్నారా అంటున్నారు. సో ఇక్కడ ఈ సంగమ యుగంలో ఏదైతే ఎక్కే కళ అన్నది ఉందో అది మీ విశేషాత్మలపైనే ఆధారపడి ఉంది అంటున్నారు. ఎందుకంటే ఎక్కే కళ ద్వారానే సర్వాత్మల ఉద్ధరణ అంటే కళ్యాణం జరుగుతుంది అంటున్నారు. సో ఇక్కడ ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి సృష్టి చక్ర జ్ఞానాన్ని గనక తీసుకుంటే త్రేతాయుగం అయిపోయిన తర్వాత ఈ భూమిపైన 33 కోట్ల ఆత్మలు ఉన్నాయి. సో ఈ 33 కోట్ల ఆత్మలు ఎవరు అనంటే బ్రహ్మవంశీయులు, అంటే బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలే. త్రేతాయుగం అయిపోయిన నాటికి 33 కోట్లు ఈ భూమిపైన ఉన్నారు. ఉన్నప్పుడు ద్వాపరం వచ్చింది. సో ఆ ద్వాపరం వచ్చినప్పుడు పోయిన సంగమ యుగంలో రికార్డ్ చేసిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎమర్జ్ అయ్యాయి. సో వికారాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? ముందు మనలోనే స్టార్ట్ అయ్యాయి. సో మనమే మెట్లు దిగడం మొదలుపెట్టాం కాబట్టి మన యొక్క సంకల్పాల ద్వారానే సృష్టి అన్నది జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత వచ్చిన ఆత్మలు మిగిలిన వాళ్ళంతా మన సంకల్పాల ద్వారానే వాళ్ళు ఆలోచిస్తూ పోయారు. అందుకే ఈ సృష్టికి మీరే ఆధారమూర్తులు అంటున్నారు. సో మనం మెట్లు దిగుతూ వచ్చాం కాబట్టి ఆ తర్వాత అందరు దిగుతూ వచ్చారు. సో ఇప్పుడు గనక మీరు మెట్లు ఎక్కుతూ పోతే సర్వాత్మలు మళ్ళీ ఎక్కుతారు అంటున్నాడు. సో అందుకే మీ ఎక్కే కళ ద్వారానే సర్వాత్మల ఉద్ధరణ అంటే కళ్యాణం జరుగుతుంది అంటున్నారు. సో అందరికీ పూర్వజులము, పూర్వీకులము, ఆధారమూర్తులము, ఉద్ధారమూర్తులం మనమే. సో మనమే మెట్లు దిగాం కాబట్టి మన ఆలోచన యొక్క ప్రభావం సృష్టి మీద పడింది కాబట్టి మిగిలిన ఆత్మలు కూడా అలాగే ఆలోచిస్తూ పోయారు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కే కళలోకి వస్తే మిగిలిన ఆత్మలన్నీ మళ్ళీ ఎక్కే కళలోకి వస్తాయి. సో ఈ మురళీల బాబా అదే చెప్తున్నారు. డ్రామా జ్ఞానాన్ని మీకు తెలియజేసింది మెట్లు ఎక్కమని చెప్పడానికి, కానీ డ్రామాలో ఉంటే మెట్లు ఎక్కుతామని చెప్పి మీరే కూర్చుండిపోతే సర్వ ఆత్మలకు ముక్తి, జీవన్ముక్తి ఎలా లభిస్తుంది అని అడుగుతున్నారు బాబా ఈ మురళిలో. సో అందుకే మీ జీవన్ముక్తి యొక్క ప్రాప్తి ఇలా స్వయాన్ని ఆధారమూర్తిగా భావించి నడుస్తున్నారా అంటున్నాడు. సో ఇక్కడ ముందు మీరు గనక సర్వాత్మల ముక్తి యొక్క ప్రాప్తికి ఆధారము మీ జీవన్ముక్తి యొక్క ప్రాప్తి, ఇలా ఆధారమూర్తిగా భావిస్తున్నారా అంటున్నారు. సో అంటే ఎంత పెద్ద బాధ్యత మన మీద ఉందో చూడండి. సో మనము మెట్లెక్కితే మనతో పాటు మన వాళ్ళంతా మెట్లెక్కుతాయి. ఎందుకంటే మనమే పూర్వీకులము, ఆధారమూర్తులము, ఉద్ధారమూర్తులం కాబట్టి ఇచ్చేటటువంటి దాత బాబా. కానీ ఎవరిని నిమిత్తంగా చేస్తారు? వారసత్వం అనేది బాబా ద్వారా ప్రాప్తిస్తుంది, కానీ బాబా కూడా పిల్లలనే నిమిత్తంగా చేస్తున్నారు. ప్రతి అడుగులో మీపై మీకు ఇంత ధ్యాస ఉంటుందా? విశేషాత్మలైన మా ఆధారంగానే సర్వుల ఉద్ధరణ ఉంది అని ఈ స్మృతి ఉంచుకోవడం ద్వారా సోమరితనం మరియు నిర్లక్ష్యం సమాప్తి అయిపోతాయి. ఇవి వర్తమాన సమయంలో చాలామందిలో ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నాయి అంటున్నారు. సో ఇక్కడ బాబా ఇచ్చేటటువంటి దాత పిల్లలను నిమిత్తం చేశారు. సో ఇక్కడ ద్వాపరంకి వచ్చేసరికి ద్వాపరం స్టార్టింగ్లో వికారాలకి వశమైంది మనమే కాబట్టి మన ద్వారానే ప్రకృతి సతో నుంచి తమ్మోకి వచ్చింది. విశ్వంలో ఉన్న ఆత్మల యొక్క ఆలోచన విధానం సతో నుంచి తమోగా వచ్చింది కూడా మన ద్వారానే. సో కాబట్టి మళ్ళీ బాబా మన ద్వారానే చేయిస్తారు. సో కాబట్టి విశేషాత్మలైన మా ఆధారంగానే సర్వుల ఉద్ధరణ ఉంది అన్న ఈ స్మృతి మీకుందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇటువంటి ఉద్ధరణ మూర్తులైన మీరు ఈరోజు డ్రామా జ్ఞానంలో ఎక్కే కళ ద్వారా ఎక్కే యుగం ఇది సంగమ యుగం అన్న జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు డ్రామాలో ఉంటే చేస్తాము అని చెప్పి మనం కూర్చుండిపోయాము అంటే సర్వాత్మల పరిస్థితి ఏంటి అంటున్నారు. సో అలా మీరు మెట్లు ఎక్కకుండా కూర్చుండిపోవడానికి కారణము మీలోని సోమరితనము మరియు నిర్లక్ష్య భావన అంటున్నారు. సో డ్రామా చేయిస్తే చేస్తాము,
పోయిన కల్పనలో ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. పోయిన కల్పనలో మెట్లు ఎక్కేది ఉంటే అప్పుడే ఎక్కుతామని చెప్పి కూర్చుండిపోవడానికి కారణము మీలో ఉన్న సోమరితనము మరియు నిర్లక్ష్యము. ఇవి వర్తమాన సమయంలో చాలామందిలో ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నాయి అంటున్నారు. సో అయితే డ్రామా లేదా బాబా లేదా ఫిక్స్డ్, రిపిటీషను, కల్పపూర్వము అని ఇలా అన్ని బాబా జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో తీసుకెళ్ళడానికి కారణము ఇక్కడ మెట్లెక్కాలంటే కొంత శ్రమతో కూడుకున్న పని. సో బాబా చెప్పిన జ్ఞానం తెలుసుకుని యోగం చేసి, ధారణ చేసి, సేవ చేసి మెట్లెక్కుతూ పోవాలి. అదే డ్రామా ఫిక్స్డ్, డ్రామాలో ఉంటే చేస్తానులే అని అంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో అందుకే మీరు డ్రామా జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో తీసుకెళ్ళడానికి కారణం మీలో ఉన్న సోమరితనము మరియు నిర్లక్ష్యము. ఇవి వర్తమాన సమయంలో చాలామందిలో ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నాయి అంటున్నారు. తర్వాత దీని కారణంగా ఎక్కే కళకు బదులు ఆగిపోయే కళలోకి వచ్చేస్తున్నారు. ఈ ఆగిపోయే కళలో కూడా చాలా తెలివైన వారు అయిపోయారు. తెలివైన వారై ఏమి చేస్తున్నారు? విన్నటువంటి జ్ఞానం యొక్క విషయాలను లేదా సమయానుసారం బాబా ద్వారా ఏ యుక్తులు లభిస్తున్నాయో ఆ యుక్తులను లేదా విషయాలను యథార్థంగా ఉపయోగించటం లేదు, దురుపయోగం చేస్తున్నారు. భావాన్ని మార్చేసి విషయాన్ని పట్టుకుంటున్నారు. తమ పాత స్వభావానికి వశమై యథార్థ భావాన్ని మార్చేస్తున్నారు అంటున్నారు. సో ఇక్కడ బాబా ఈ సోమరితనం మరియు నిర్లక్ష్యం ద్వారా ఏం చేస్తున్నారు మీరు అంటే ఎక్కే కళలోకి రాకుండా ఆగిపోయే కళలోకి వచ్చేస్తున్నారు. సో డ్రామాలో మీరు పురుషార్థం చేస్తే మెట్లెక్కుతారు అంటే ఆ పురుషార్థం అన్నది సోమరితనం వల్ల చేయలేకపోవడము, విద్యాలయం యొక్క లక్ష్యమైన నరు నుండి నారాయణుడి స్థితికి చేరడం, ఆ లక్ష్యాన్ని మర్చిపోయాం. అందుకే నిర్లక్ష్యం అంటున్నారు. దానివల్ల ఏమైంది? ఎక్కే కళలోకి రాకుండా ఆగిపోయే కళలోకి, కల్పపూర్వం ఎవరైతే చేశారో వాళ్ళే చేశారంట అని చెప్పేసి పరచింతనలోకి వెళ్ళిపోయి ఎవరో చేశారంట అని చెప్పేసి ఆగిపోతున్నారు మీరు అంటాడు. అందుకే ఎక్కే కళకు బదులు ఆగిపోయే కళలోకి వచ్చేస్తున్నారు. ఈ ఆగిపోయే కళలో కూడా చాలా తెలివైన వారుగా అయిపోయారు అంటున్నారు. సో ఇక్కడ బాబా ప్రశ్న అడుగుతున్నారు, తెలివైన వారుగా అయి ఏమి చేస్తున్నారు? సో ఏం చేస్తున్నారని బాబా ఏమంటున్నారంటే విన్నటువంటి జ్ఞానం యొక్క విషయాలను లేదా సమయానుసారం బాబా ద్వారా ఏ యుక్తులు లభిస్తాయో ఆ యుక్తులను లేదా విషయాలను యథార్థంగా ఉపయోగించటం లేదు, దురుపయోగం చేస్తున్నారు. భావాన్ని మార్చేసి విషయాన్ని పట్టుకుంటున్నారు. తమ పాత స్వభావానికి వశమై యథార్థ భావాన్ని మార్చేస్తున్నారు అంటున్నారు. సో ఇక్కడ బాబా చెప్పే యుక్తులని మనం ఏ రకంగా ఉపయోగించకుండా దురుపయోగం చేస్తున్నామో అన్నది కూడా బాబా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మహావాక్యాల్లో చెప్తున్నారు. సో ఏమంటున్నారంటే బాబ్ దాదా డ్రామాల రహస్యాల యొక్క మాస్టర్ త్రికాలదర్శులుగా చేసేటందుకు పిల్లల ముందు సర్వ రహస్యాలను స్పష్టం చేస్తున్నారు. సో ఇక్కడ డ్రామా రహస్యాల యొక్క మాస్టర్ త్రికాలదర్శులుగా చేసేందుకు పిల్లల ముందు సర్వ రహస్యాలను స్పష్టం చేస్తున్నారు. బాబా డ్రామా యొక్క రహస్యం అనుసరించి పురుషార్థిల నంబర్ లేదా రాజధాని యొక్క రహస్యాన్ని చెప్తున్నారు. డ్రామాలో రాజధానిలో అన్ని రకాల పదవులు పొందేవారు ఉంటారు. మాల నంబరి వారీగా తయారవుతుంది కనుక అందరూ మహారథులుగా అవ్వరు, లేదా అందరూ విజయమాలలోకి రారు, అందరూ మహారాజులుగా అవ్వరు. అందువలన మా పాత్ర ఇలానే ఉంటుంది. ఇలా బాబా అటువంటి పాయింట్స్ ముందుకు వెళ్ళేటందుకు చెప్తుంటే పిల్లలు ముందుకు వెళ్ళడానికి బదులు వాటి వ్యతిరేక భావాన్ని తీసుకుంటున్నారు. అంటే స్వయం యొక్క సోమరితనాన్ని మరియు నిర్లక్ష్యాన్ని తొలగించుకోవటం లేదు, కానీ బాబా చెప్పే విషయం యొక్క భావాన్ని మార్చేసి ఆ విషయాన్నే ఆధారంగా తీసుకుంటున్నారు. మరియు మరలా బాబాకే మీరు ఇలా చెప్పారు కదా అని చెప్తున్నారు అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే డ్రామా యొక్క రహస్యం ఏదైతే ఉందో అది నేను మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ముందుకు వెళ్ళేటందుకు అంటున్నాడు. సో ఇక్కడ బాబా ఏమంటున్నారు, డ్రామాలో రాజధానిలో అన్ని రకాల పదవులు ఉంటాయి, నంబర్ వైజు మహారథులు, విజయమాలలోకి అందరూ రారు అని ఏ పాయింట్స్ అయితే నేను మీకు చెప్పానో ఇవి ముందుకు వెళ్ళేటందుకు చెప్తుంటే పిల్లలు ముందుకు వెళ్ళడానికి బదులు వాటి వ్యతిరేక లాభాన్ని తీసుకుంటున్నారు.
అంటే స్వయం యొక్క సోమరితనాన్ని మరియు నిర్లక్ష్యాన్ని తొలగించుకోవటం లేదు, కానీ బాబా చెప్పే విషయం యొక్క భావాన్ని మార్చేసి ఆ విషయాన్నే ఆధారంగా తీసుకుంటున్నారు మరియు మరల బాబాకే చెప్తున్నారు, మీరే ఇలా చెప్పారు కదా అని. ఉదాహరణకి 108 మాల తీసుకుందాం. సో ఈ 108 మాల విషయానికి వచ్చేసరికి బాబా మీరు పురుషార్థం చేస్తే నంబర్ వైజ్ 108 మాలలోకి వస్తారు అంటున్నారు. సో అదే బాబా ఇక్కడ అంటున్నారు, విజయీ మాలలోకి అందరూ రారు అన్న విషయాన్ని చెప్పాను, 108లో వస్తారు అంటే దాన్ని పిల్లలు స్వయం యొక్క సోమర్థనాన్ని, సో బాబా ఎలాగూ 108 అనే చెప్పారు కాబట్టి మీరే చెప్పారు కదా బాబా అందరూ రారని చెప్పి, అందుకే మేము పురుషార్థం చేయట్లేదు అంటున్నారు. సో బాబా ఏమంటున్నారు, డ్రామా జ్ఞానాన్ని విజయిగా అయ్యేందుకు వాడాలి, కానీ కూర్చుండిపోవడానికి ఆగిపోయే కళలోకి రావడానికి కాదు. సో పురుషార్థం చేయడం అన్నది మానేసి మళ్ళీ పిల్లలు బాబాకే చెప్తున్నారంటే, మీరే కదా బాబా చెప్పారు అందరూ రారని. సో ఇక్కడ అందరూ రారు అన్న పాయింట్ని మీరు పట్టేసుకుని ఆ రాని దీంట్లోకి వెళ్ళిపోకుండా విజయీ మాలలోకి వచ్చే పురుషార్థం చెయ్యాలి అని చెప్పడం కోసం నేను మీకు డ్రామా రహస్యాన్ని చెప్పాను అంటున్నాడు. కానీ మీరు నిర్లక్ష్యము సోమరితనం వల్ల ఏంటంటే, ఏదైతే నేను డ్రామా జ్ఞానాన్ని చెప్పానో దాన్ని మీరు భావాన్ని మార్చేసి మీకు అనుకూలంగా విషయాన్ని పట్టేశారు. అంటే 108 మాల అన్న విషయాన్నే పట్టారు తప్పితే దాంట్లోకి రావాలి అని ఉద్దేశంతో బాబా చెప్పారు ఆ విషయాన్ని. అంటే డ్రామాలో పదవులన్న నంబర్ వైజ్ అన్న విషయాన్ని మీరు మొదటి నంబర్లోకి రావాలన్న ఉద్దేశంతో చెప్పిందే తప్పితే నేను ఎలాగూ రాను కదా అని చెప్పేసి ఆగిపోయే కళలోకి రమ్మని కాదు అంటున్నాడు బాబా. సో ఇవన్నీ మీకు మీరు భావాన్ని మార్చేసి మళ్ళీ బాబా మీరే చెప్పారు కదా అందరూ రాజ్యంలోకి రారు, అందరూ 108లోకి రారు, అందరూ విశ్వమహారాజులు కాదని, మీరు ఎలాగూ అందరూ రారని చెప్పారు కాబట్టి మేము ఆగిపోయే కళలోకి వచ్చామన్నట్టు మళ్ళీ తిరిగి బాబాకే మీరే చెప్పారు కదా బాబా అని అంటున్నాడు. సో వీటన్నిటికీ కారణము మీ యొక్క సోమరితనము మరియు నిర్లక్ష్యము అంటున్నారు. సో నంబర్ 1 పొజిషన్కి రావడానికి ఈ జ్ఞానాన్ని ఇస్తే మీలోని సోమరితనాన్ని నిర్లక్ష్యాన్ని తొలగించుకోవాలి మీరు అంటున్నారు. సో ఆ రకంగా తొలగించుకుంటేనే సంగమ యుగంలో ఉన్న ఈ యొక్క విశేషత ఏదైందో ఎక్కే కళ ఆ మెట్లు ఎక్కగలుగుతారు మీరు అంటున్నారు. ఈ రకంగా స్వయం యొక్క రకరకాలైన స్వభావాలకు వశమై యథార్థ విషయాల యొక్క భావాలను మార్చేసి ఆగిపోయే కళ యొక్క ఆట మంచిగా చూపిస్తున్నారు అంటున్నాడు. సో విద్యాలయంలో బాబా 7 డే కోర్స్లోనే చెప్పారు మీరు మెట్లు దిగాలని. ఆ మెట్లు దిగిన తర్వాత ఇప్పుడు మెట్లు ఎక్కాలి అని చెప్పి బాబా మనకి జ్ఞాన యోగాలని తెలియచేస్తుంటే పిల్లలు దాన్ని స్వయం యొక్క రకరకాల స్వభావాలకు వశమై యథార్థ విషయాల యొక్క భావాలను మార్చేసి ఆగిపోయే కళ యొక్క ఆట మంచిగా చూపిస్తున్నారు. సో డ్రామా రిపిటేషన్ అన్న ఒక పాయింట్ పట్టేసి ఆగిపోయే కళలోకి వచ్చేస్తున్నారు మీరు అంటున్నారు. మాయాజీతిగా అయ్యే యుక్తులను సమయానుసారం కార్యంలో ఉపయోగించే ధ్యాస స్వయం తక్కువగా పెట్టుకుంటున్నారు, కానీ స్వయానికి స్వయం రక్షించుకునే సాధనం బాబా మాటలను ఉపయోగించుకుంటున్నారు. మాయ చాలా బలమైనది, బ్రహ్మబాబాను కూడా వదలదు, మహారథులపై కూడా మాయ యుద్ధం చేస్తుందని మీరే చెప్పారు కదా అని అంటున్నారు. సో ఇక్కడ మాయ చేతిలో ఓడిపోవడం కానీ మాయ చేతిలో కనుక యుద్ధం చేస్తూ మళ్ళీ పిల్లలు బాబాకే చెప్తున్నారంట, బాబా మీరే చెప్పారు కదా మాయతో యుద్ధం జరుగుతుంది అని. సో బాబా ఏం చెప్పారు, మాయతో యుద్ధం జరుగుతుంది కాబట్టి మీరు మీ అష్టశక్తులని వాడాలి అని చెప్పారు, అంతే తప్పితే యుద్ధం చేస్తూ కూర్చోమని చెప్పలేదు. సో అందుకే బాబా మురళిలో అదే అంటున్నాను, నేను ఏ మాటలైతే చెప్పానో అవి మళ్ళీ తిరిగి మీరు నాకే చెప్తున్నారు, బాబా మీరే చెప్పారు కదా అని. సో ఇక్కడ మాయ ఏం చేసింది, మాయాజీతిగా అయ్యే యుక్తులను బాబా తెలియజేస్తున్నారు. సమయానుసారంగా ఏ యుక్తితోటి మాయపైన విజయాన్ని సాధించాలో చెప్తూ ఉంటే ఈ పురుషార్థం అన్నది ఏదైతే ఉందో దాన్ని చెయ్యకుండా బాబా మాటలను రక్షించుకునే సాధనంగా, అంటే మాయకి వశమైపోయి బాబా మీరే చెప్పారు కదా మాయపైన యుద్ధం జరుగుతుందని చెప్పి బాబా మాటలను రక్షణ సాధనంగా వాడుతున్నారు. పురుషార్థం చేసి మెట్లు ఎక్కడానికి ఎక్కే కళలోకి రావడానికి వాడాలి బాబా మాటలు అంటున్నారు.
సో తర్వాత ఇంకేమంటున్నారంటే, ఎప్పుడైతే బ్రహ్మబాబాని కూడా వదలదో, మహారథులను కూడా వదలదో, మా దగ్గరకు వస్తే మేము ఓడిపోవడం ఏమైనా గొప్ప విషయమా? ఇది జరగవలసిందే, అంతిమం వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. ఇలా పురుషార్థంలో ఆగిపోయే మాటలను స్వయానికి ఆధారంగా చేసుకుని ఎక్కే కలలోకి వెళ్ళడానికి బదులు వంచితమైపోతున్నారు అంటున్నారు. సో ఇక్కడ పిల్లలు బాబా ఏదైతే జ్ఞానాన్ని తెలియజేశారో దాన్ని రక్షణగా వాడుకుంటున్నారు. ఏమని వాడుతున్నారంటే, బ్రహ్మబాబాని మహారథుల్నే మాయ ఇచ్చేస్తుంది. సో మేము ఓడిపోవడం ఏమైనా పెద్ద విషయమా అని. సో ఎలాగో మహారథులే ఓడిపోతున్నారు కాబట్టి మేము కూడా ఓడిపోతున్నాము. సో ఇది జరగవలసిందే, సో డ్రామాలో ఇది జరగవలసిందే అని మీరే అన్ని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ పురుషార్థంలో ఆగిపోయే మాటలను, అంటే పురుషార్థంలో ఆగిపోవడానికి, మెట్లు ఎక్కకుండా విశ్రాంతి తీసుకోవడానికి బాబా మాటలని వాడుతున్నారు మీరు అంటున్నారు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, పురుషార్థంలో ఆగిపోయే మాటలను స్వయానికి ఆధారంగా చేసుకుని ఎక్కే కలలోకి వెళ్ళడానికి బదులు వంచితమైపోతున్నారు, అంటే కూర్చుండిపోతున్నారు. మెట్లు ఎక్కే యుగం ఇది. సో మెట్లు ఎక్కాల్సిన యుగంలో మీరు బాబా చెప్పే మాటలన్నిటినీ అనుకూలంగా వాడేసుకుని, బాబా ఎలాగూ మాయ ఓడించేస్తుంది, అది మహారథుల్నే ఓడించినప్పుడు ఇంకా మేమెంత అని చెప్పేసి మిమ్మల్ని మీరు మెట్లు ఎక్కకుండా, ఎక్కే కలలోకి రాకుండా వంచితం చేసేసుకుంటున్నారు అంటున్నారు. మాయ వస్తుందని బాబా చెప్పారు, కానీ మాయాజీత్ జగజ్జీత్ అనే మహిమ ఎవరిది? ఒకవేళ మాయయే రాకపోతే శత్రువు యుద్ధం చేయకుండా ఎవరైనా విజయి అనబడతారా? మాయ వస్తుంది కానీ ఓడిపోండని బాబా చెప్పటం లేదు అంటున్నారు. సో ఇక్కడ మాయ చేతిలో ఓడిపోయి మెట్లెక్కకుండా ఆగిపోయే కలలోకి వచ్చి, బాబా మీరే చెప్పారు కదా మాయ వస్తుంది అని అంటే, బాబా ఏమంటున్నారంటే, మాయ వస్తుందని చెప్పాను కానీ మాయాజీత్ జగజ్జీత్ అవ్వొద్దని చెప్పానా అంటున్నారు. సో మాయతోటి ఎలా యుద్ధం చేయాలా అని చెప్పి బాబా మనకి యుద్ధ నీతిని నేర్పించి, మాయాజీత్ జగజ్జీతులు అవ్వాలని నేను అదే కదా మీకు చెప్పింది, ఓడిపోండని చెప్పటం లేదు కదా అంటున్నాడు. మాయపై యుద్ధం చేయాలి కానీ ఓడిపోకూడదు అంటున్నాడు. సో సోమరితనం వల్ల ఏమవుతుంది? బాబా మాయ ఎలాగూ ఓడిస్తుందని మీరు అన్నారు కాబట్టి మేము ఓడిపోతున్నాం అని అంటున్నారు. సో అందుకే మాయపై యుద్ధం చేయాలి కానీ ఓడిపోకూడదు. కల్పకల్పం యొక్క విజయీ రత్నాలు మరి విజయిగా అయ్యే చూపిస్తాను అనే ఈ సమర్థ మాట మర్చిపోతున్నారు. కానీ స్వయం యొక్క బలహీనత కారణంగా బాబా యొక్క మాటను కూడా బలహీనంగా చేసేస్తున్నారు. సో ఇక్కడ పిల్లలు బలహీనంగా ఉన్నారు, బాబా మాటల్ని కూడా బలహీనంగా చేసేస్తున్నారంటే, బాబా అవతరించి ఏదైతే మెట్లు ఎక్కమని చెప్తున్నారో, సో దానికి ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, మీరు ఆ రకంగా ఆలోచించడానికి కారణము మీ యొక్క అల్పబుద్ధి అంటున్నాడు. ఇందాకేమో మురళిల సోమరితనము నిర్లక్ష్య భావన అన్నాడు. ఇప్పుడేమంటున్నారంటే అల్పబుద్ధి, అంటే చిన్న బుద్ధి, సంకుచితం, నారో మైండెడ్నెస్. సో అలా అల్పబుద్ధి కారణంగా మీరు ఆ రకంగా ఆలోచిస్తున్నారు అంటున్నారు. సో బాబా యొక్క మాటను కూడా బలహీనం చేసేస్తున్నారు. ఎలా అయితే బ్రహ్మబాబా మాయాజీత్గా అయి జగజ్జీత్ యొక్క పదవిని పొందారో, ఈ కల్పకల్పం యొక్క పాత్ర స్మృతి చిహ్న రూపంలో కూడా ఉంది. ఎలా అయితే బ్రహ్మబాబా మాయ ప్రబలంగా ఉన్నప్పటికీ కూడా స్వయాన్ని బలవాన్ చేసుకున్నారు, భయపడలేదు, ఇలా తండ్రిని అనుసరించండి అంటున్నాడు. సో ఇక్కడ విద్యాలయంలో బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చి శివబాబా జ్ఞానాన్ని తెలియజేస్తారే కానీ బ్రహ్మబాబా పట్ల ఏ పక్షపాత వైఖరి ఏమి ఉండదు. సో బ్రహ్మబాబా కూడా పురుషార్థం చేయాల్సిందే. సో ఆ విషయంలోనే బాబా తతత్వం అని అంటూ ఉంటారు. తతత్వం అంటే నాకు శివబాబా ఏ రకంగా అయితే సహాయం చేసి నన్ను సంపూర్ణంగా నంబర్ 1గా తయారు చేశారో అలా మిమ్మల్ని కూడా తయారు చేస్తారు అని చెప్పడం కోసమే బ్రహ్మబాబా తతత్వం. ఈ తతత్వం అన్న మాట బ్రహ్మబాబా అన్నారు విద్యాలయంలో. సో అంటే నన్ను తయారు చేసినట్టే మిమ్మల్ని తయారు చేస్తారు. సో ఇక్కడ శివబాబా ఎవ్వరి పట్ల కూడా పక్షపాత వైఖరి చూపించరు. సో కాబట్టి అందరూ పురుషార్థం చేయాల్సిందే. సో బ్రహ్మబాబా కూడా పురుషార్థం చేశారు కాబట్టి నంబర్ 1కి వచ్చారు. సో పురుషార్థం చేశారు కాబట్టి శివబాబా యొక్క సహాయం లభించింది. అంటే బ్రహ్మబాబా మెట్లెక్కే ప్రయత్నం చేశారు కాబట్టి శివబాబా సహాయం లభించింది. సో ఇప్పుడు పిల్లలు ఆ రకంగా చేయకుండా, డ్రామాలో బ్రహ్మబాబా పాత్ర ఫిక్స్ అయి ఉంది కాబట్టి ఆయన అయ్యారు. సో అన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్న తర్వాత ఇంకా మేం చేసేది ఏముందని చెప్పి మళ్ళీ ఆగిపోయే కళలోకి వస్తున్నారు అంటున్నారు. అంటే శివబాబా చెప్పిన మాటల్ని బలహీనంగా చేయడానికి కారణము పిల్లల్లో ఉన్న బలహీనమైన బుద్ధి.
సో ఎప్పుడైతే బుద్ధి దివ్యంగా అవుతుందో అప్పుడే ఈ డ్రామా జ్ఞానం అర్థమవుతుంది. పురుషార్థం చేసి మెట్లు ఎక్కి ఉన్నత స్థితికి వస్తారు. సో అందుకే బ్రహ్మబాబా ఏ రకంగా అయితే మాయ ప్రబలంగా ఉన్నప్పటికీ స్వయాన్ని బలవాన్గా చేసుకున్నారు, భయపడలేదు. ఇలా తండ్రిని అనుసరించండి. సో బ్రహ్మబాబా ఏ రకంగా అయితే పురుషార్థం చేశారో బ్రహ్మబాబా ఏమీ చేయకుండా నంబర్ 1 అవ్వలేదు. శరీరాన్ని ఆధారంగా తీసుకుని శివబాబా చెప్పారే తప్పితే ఎక్కడ పక్షపాత వైఖరి చూపించలేదు. సో అందుకోసమని తండ్రిని అనుసరించండి. బ్రహ్మబాబా ఏ రకంగా అయితే మెట్లు ఎక్కి ఉన్నత స్థితికి వచ్చారో మనం కూడా ఎక్కే కళలోకి ఈ సంగమ యుగంలోనే రావాలి. తర్వాత డ్రామా జ్ఞానానికి సంబంధించి బాబా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. విజయీగా అయ్యే భావాన్ని తీసుకోండి అంటున్నాడు. సో డ్రామాలో నేను ఆగిపోవాలా లేకపోతే నేను మెట్లు ఎక్కాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. శివబాబా అయితే మెట్లు ఎక్కండి అని చెప్తున్నారు, ఆగిపోవద్దని చెప్తున్నారు. తర్వాత డ్రామాలో మాయ పైన విజయాన్ని సాధించాలా, మాయ చేతిలో ఓడిపోవాలా అన్నది ఫిక్స్ అయ్యలేదు. అది మన యొక్క పురుషార్థము. కాబట్టి విజయీగా అయ్యే భావాన్ని తీసుకోండి అంటున్నాడు. సో పురుషార్థహీనులుగా అయ్యే భావం మీ అల్పబుద్ధి ప్రమాణంగా అర్థం చేసుకుంటూ స్వయాన్ని మోసం చేసుకోకండి అంటున్నాడు. సో ఏ విద్యార్థులైతే పురుషార్థం చేయకుండా ఆగిపోయే కళలోకి వచ్చారో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అంటున్నారు. సో ఇక్కడ మోసపోవడం అంటే ఇక్కడ డ్రామా ఫిక్స్డ్ రిపిటేషన్ అని చెప్పేసి డ్రామాలో ఎవరో నంబర్ 1కి వస్తారంట, ఎవరో చేస్తారంట అని చెప్పేసి ఆ రకంగా డ్రామా జ్ఞానాన్ని వ్యతిరేకంగా తీసుకెళ్ళిపోయి ఆ రకంగా మీరు అర్థం చేసుకోవడానికి కారణము మీ యొక్క అల్పబుద్ధి ప్రమాణంగా అర్థం చేసుకుంటూ. సో ఏ బుద్ధి ప్రమాణంగా డ్రామా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే దివ్య బుద్ధి ప్రమాణంగా. సో బుద్ధి దివ్యంగా ఉంటే డ్రామా జ్ఞానం అర్థమవుతుంది. బుద్ధి గనక అల్పంగా ఉంటే డ్రామా జ్ఞానం అర్థం కాదు, అప్పుడు స్వయాన్ని మోసం చేసుకోవడం అవుతుంది అంటున్నాడు. సో అందుకే విజయీగా అయ్యే భావాన్ని తీసుకోండి. పురుషార్థహీనులుగా అయ్యే భావం మీ అల్పబుద్ధి ప్రమాణంగా అర్థం చేసుకుంటూ స్వయాన్ని మోసం చేసుకోకండి. బాబా యొక్క ప్రతి మాటలో ప్రతి ఆత్మ యొక్క 3 కాలాల కళ్యాణం ఇమిడి ఉంది. అప్పుడే విశ్వ కళ్యాణి అనే మహిమ చేయబడుతుంది. కళ్యాణ విషయాలను స్వయం యొక్క అకల్యాణార్థం కార్యంలో ఉపయోగించకండి అంటున్నాడు. సో ఇక్కడ బాబా యొక్క ప్రతి మాటలో 3 కాలాలు, ఆది మధ్య అంతం. సో ఆదిలో మనము సత్యోగంలో దేవతా స్వరూపాలు, తర్వాత ఆది మధ్యలో అంటే ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలం, తర్వాత అంతిమంలో శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలము, డబుల్ లైట్ ఫరిష్టాలం. సో అందుకే బాబా యొక్క ప్రతి మాటలో ప్రతి ఆత్మ యొక్క 3 కాలాల కళ్యాణం నిండి ఉంది అంటున్నాడు. సో 3 కాలాలలో ఎంతో శ్రేష్ఠ జీవితాన్ని గడుపుతాం మనం. సో 3 కాలాల యొక్క జన్మలు అంటే 84 జన్మలు ఇప్పుడే తయారు చేసుకుంటున్నాం మనం. సో మెట్లు ఎక్కుతూ పోతుంటే ఆ పురుషార్థం చేస్తూ పోతుంటే ఆ 3 కాలాల యొక్క జన్మలు 84 జన్మలు ఏవైతే ఉన్నాయో అవి మన సంస్కారాల ఆధారంగా తయారవుతాయి. సో అలా కాకుండా అసలు మెట్లే ఎక్కకపోతే ఆగిపోయే కళలోకి వచ్చేస్తే అకల్యాణం జరుగుతుంది అంటున్నాడు. సో అందుకే ఇక్కడ మళ్ళోసారి వాక్యాలు చదువుతున్నాను. బాబా యొక్క ప్రతి మాటలో ప్రతి ఆత్మ యొక్క 3 కాలాల కళ్యాణం నిండి ఉంది. అప్పుడే విశ్వ కళ్యాణి అనే మహిమ చేయబడుతుంది. కళ్యాణ విషయాలను స్వయం యొక్క అకల్యాణార్థం కార్యంలో ఉపయోగించకండి అంటున్నాడు. తర్వాత ఈ రోజుల్లో చాలామంది ఈ రకమైన జ్ఞానసాగరులుగా ఉన్నారు. ఈ రకమైన జ్ఞానసాగరులు స్వయాన్ని చాలా తెలివైన వారిగా భావిస్తారు, కానీ వ్యర్థ మరియు వ్యతిరేకమైన పనులు చేస్తారు. దీనిని రాయల్ రూపం యొక్క వికర్మ అని అంటారు. కానీ స్వయాన్ని తెలివైన వారిగా సిద్ధి చేసుకునే పద్ధతి చాలా మంచిగా వస్తుంది. వ్యర్థ కర్మ లేదా రాయల్ రూపం యొక్క వికర్మ పైకి ఏమీ కనిపించదు, కానీ స్వయానికి మరియు ఇతరులకు చాలా నష్టం తీసుకువచ్చేది అంటున్నారు. సో ఇక్కడ ఈ రోజుల్లో ఏదైతే ఈ డ్రామా జ్ఞానం ఉందో బాబా మనని ముందుకు వెళ్ళడానికి చెప్పారు. పురుషార్థం చేసి సత్యోగంలో దేవతా స్వరూపాలు, దానికి పురుషార్థం చేయాలి. ద్వాపర యుగంలోని పూజ్య దేవతా స్వరూపాల కోసం కూడా పురుషార్థం చేయాలి. సో ద్వాపర యుగంలో ఏవైతే పూజలు జరుగుతాయో సో అది ఇప్పుడు మనం చేసే పురుషార్థాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
తర్వాత సంగమ యుగంలో శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలు, డబుల్ లైట్ ఫరిష్తాలు. ఇది కూడా మన పురుషార్థం మీదనే ఆధారపడి ఉంది. సో ఈ యొక్క శ్రేష్ఠ జన్మలన్నీ మీ పురుషార్థం మీదనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేదు అంటే అది రాయల్ రూపం అంటాడు. మాయ యొక్క రాయల్ రూపము. ఈరోజు విద్యాలయంలో దీన్ని వ్యతిరేక దిశలో తీసుకెళ్ళిన వాళ్ళు నష్టపోయారు, ఇతరులను కూడా నష్టపరిచారు అంటున్నారు. సో దాన్ని ఎలా పరిశీలించాలి అంటే, అటువంటి కార్యం చేయటం ద్వారా స్వయంలో సంతుష్టత ఉండదు, సంతోషం శక్తి యొక్క అనుభవం చేసుకోలేరు, స్వయాన్ని గుణాలు శక్తుల యొక్క ఖజానాలతో ఖాళీగా అనుభవం చేసుకుంటారు అంటున్నారు. సో డ్రామా జ్ఞానం వ్యతిరేక దిశలో వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, అక్కడ స్వయంలో సంతుష్టత ఉండదు అంటున్నారు. ఇంకా చేసేది ఏముంది, ఊరికి అలా రిపీట్ అవుతుంది అంటే దుఃఖం రిపీట్ అవుతుందా, పాత్ర రిపీట్ అవుతుందా, వాళ్ళు రిపీట్ అవుతారా అని ఇలా ఆలోచిస్తూ పోవడం వల్ల అక్కడ సంతుష్టత లేదు, సంతోషం లేదు, శక్తి యొక్క అనుభవం కూడా మీరు చేసుకోలేకపోయారు అంటున్నారు. అదే గనుక పురుషార్థం చేసి ఉంటే ఆ సంతుష్టత వస్తుంది, సంతోషం వస్తుంది, శక్తి కూడా అనుభవం చేసుకుంటారు మీరు అంటున్నారు. సో ఏం పురుషార్థం చేయాలి ఇక్కడ, బాబా చెప్పే యోగం చేసి మన యొక్క 84 జన్మలకు కావలసిన ఏవైతే సంస్కారాలు కావాలో వాటన్నిటిని ఇక్కడ మనం పురుషార్థం ద్వారా నింపుతూ పోవాలి. ఆ 38 మే 1973 మురళి ఏదైతే డ్రామా జ్ఞానంలో మేము ఫోటో తీసి పెట్టామో ఆ మురళి కూడా చదివితే ఇక్కడ మనకు అర్థమవుతుంది బాబా ఏం పురుషార్థం చేయమంటున్నారా అని. తర్వాత స్వయాన్ని గుణాలు శక్తుల యొక్క ఖజానాతో ఖాళీగా అనుభవం చేసుకుంటున్నారు. సో పురుషార్థం చేయకుండా ఆగిపోవడం వల్ల ఇటు గుణాలు శక్తులు ఖజానాలు ఏవి మీకు అనుభవంలోకి రావటం లేదు అంటున్నారు. కానీ బయటకి దేహ అహంకారం కారణంగా, తెలివి యొక్క అహంకారం కారణంగా తమ తెలివిని స్పష్టం చేస్తూ ఉంటారు. వారి ప్రతి మాట లోపల ఖాళీగా ఉంటుంది, కానీ బయటకి స్వయాన్ని దాచుకునే రూపం ఉంటుంది. ఖాళీ వస్తువు చాలా శబ్దం చేస్తుంది అని అంటారు కదా. సో ఇక్కడ జ్ఞానం అర్థం అయిపోతే ప్రశ్నలు ఆగిపోతాయి కాబట్టి ఇంకా సైలెన్స్లోకి వెళ్ళిపోతాం. ఆ జ్ఞానం అర్థం కానంత వరకు సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది, బాబా చెప్పారు కదా, బాబా ఇలా అన్నారు కదా అని చెప్పి ఈ యొక్క శబ్దాలు ధ్వనులు ఎందుకు వస్తున్నాయంటే జ్ఞానం అర్థం కాక. సో జ్ఞానం అర్థమైంది అంటే సైలెన్స్లోకి వెళ్ళిపోతాం ఇంకా. సో అందుకే బాబా ఇక్కడ అదే అంటున్నారు, లోపలంతా ఖాళీగానే ఉన్నారంటే ఈ డ్రామా జ్ఞానం అర్థం కాకపోవడం వల్ల ఈ ఖజానాలు శక్తులు ప్రాప్తులతోటి మిమ్మల్ని మీరు నింపుకోలేకపోయారు అంటున్నారు. తర్వాత చాలా మంచిగా కనిపిస్తుంది, బయటకి చాలా మంచిగా కనిపిస్తుంది, కానీ లోపల మోసం చేసేదిగా ఉంటుంది. వెనువెంట అటువంటి కర్మలకు పరిణామం అనేక బ్రాహ్మణాత్మలకు మరియు ప్రపంచం యొక్క అజ్ఞాని ఆత్మలకు డిస్సర్వీస్ చేయడానికి నిమిత్తం అవుతుంది. అటువంటి వికర్మలతో మరియు వ్యర్థ కర్మలతో స్వయంతో అసంతుష్టం అయిపోతారు మరియు ఇతరులకు డిస్సర్వీస్ అయిన కారణంగా ఎక్కే కళకు బదులు ఆగిపోయే కళలోకి వచ్చేస్తారు అంటున్నారు. ఇక్కడ డిస్సర్వీస్ అంటే బాబా మురళిలో చెప్పిన అర్థం ఏంటంటే శ్రీమతానికి విరుద్ధంగా వెళ్ళడం. తో శ్రీమతం ఏం చెప్తుంది, పురుషార్థం చెయ్యండి, ఎక్కే కళలోకి రండి, ఉన్నత స్థితికి రండి. ఆ ఉన్నత స్థితి కూడా నరుని నుండి నారాయణుడి స్థితి అంటున్నారు. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఎవరైతే బాబా ఇందాక చెప్పినట్టు ఇది వ్యతిరేకంగా తీసుకెళ్లారో ఈ డిస్సర్వీస్ వల్ల అనేక బ్రాహ్మణాత్మలకు మరియు ప్రపంచం యొక్క అజ్ఞాని ఆత్మలకు డిస్సర్వీస్ చేయడానికి నిమిత్తమైపోయారు అంటున్నారు. సో అటువంటి వికర్మలతో మరియు వ్యర్థ సంకల్పాలతో వ్యర్థ కర్మలతో స్వయంతో అసంతుష్టం అయిపోతారు. తో సంగమయుగంలో సంతుష్టత సర్వీస్ చేయడం వల్ల ఆ సంతుష్టత రావటం లేదు మరియు ఇతరులకు డిస్సర్వీస్ అయిన కారణంగా ఎక్కే కళకు బదులు ఆగిపోయే కళలోకి వచ్చేస్తారు అంటున్నారు. సో ఈ ఆడియో వింటున్న విద్యార్థులందరికీ మనవి, పురుషార్థంలో అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. ఎవ్వరి పురుషార్థం మీద దెబ్బ కొట్టొద్దు. సో పురుషార్థం మీద దెబ్బ కొడితే మనం కూడా ఎక్కే కళకు బదులు ఆగిపోయే కళలోకి వచ్చేస్తారు అంటున్నారు. సో బాబా ఇంత జ్ఞానం దేనికి చెప్తున్నారు, ముందుకు తీసుకెళ్ళడానికి. సో ద్వాపర నుంచి మెట్లు దిగుతూ వచ్చేసిన మనకి డ్రామా జ్ఞానాన్ని తెలియజేశారు. డ్రామా జ్ఞానంలో ఇది ఎక్కే సమయం, ఇది సంగమ యుగమన్న సమయము. ఇందులో మనకు సమయము, సంకల్పాలు, శక్తులు, గుణాలు, జ్ఞానధనము అన్న ఈ ఖజానాలన్నీ ఇచ్చేసి ఈ సంగమ యుగంలో వాటిని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ పోగొట్టుకున్నదంతా సంపాదించుకోమంటున్నారు. సో ఇక్కడ సంపాదించుకోకుండా డ్రామాలో ఉంటే జరుగుతుందిలే అని చెప్పి మనం గనక కూర్చుండిపోతే ఎవరు సంపాదించి పెడతారు మనకి?
మన పురుషార్థం మనమే చేసుకుని సంపాదించుకోవాలి కదా. సో అదే బాబా ఇక్కడ కూడా చెప్తున్నారు. సో ఇలా మీరు డిస్సర్వీస్ చేయడం వల్ల ఎక్కే కళలోకి మీరు రావట్లేదు, ఆగిపోతున్నారు. సో బ్రాహ్మణులందరికీ కూడా, ప్రపంచ అజ్ఞాని ఆత్మలకు కూడా డిస్సర్వీస్ అయిపోతుంది అంటున్నారు. సో విద్యార్థులు డ్రామా జ్ఞానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని అందరూ ఉన్నత స్థితికి రావడానికి దాన్ని కరెక్ట్గా అర్థం చేయించడం కోసమని వీడియో చేసి కూడా అప్లోడ్ చేశాము. ఎక్కడెక్కడ బాబా ఏవైతే డ్రామా జ్ఞానానికి సంబంధించిందో ఫోటోలు తీసి కూడా పెట్టాము. ముఖ్యంగా ఈ మురళిలో చెప్పినట్టు మనం గనక మెట్లు ఎక్కాలి అంటే అందరినీ మనతో పాటు తీసుకెళ్ళాలి. మనం గనక అందరినీ మెట్ల దగ్గర నుంచి దింపేసేయాలి, ఆగిపోవాలి అంటే మనము ఆగిపోవాల్సి వస్తుంది. మనం మెట్లు ఎక్కుతూ ఉంటే అందరినీ మనతో పాటు తీసుకెళ్ళొచ్చు. సో మనం మెట్లెక్కకుండా మనము ఆగిపోతే, మనతో పాటు అందరూ ఆగిపోతే, అంటే పురుషార్థం చేయకుండా ఆగిపోతే అది డిస్సర్వీస్ అంటాడు బాబా. తర్వాత నడుస్తూ సంతోషం ఎందుకు తక్కువ అయిపోయింది అని స్వయాన్ని పరిశీలించుకోండి. తీవ్ర పురుషార్థం యొక్క ఉత్సాహ ఉల్లాసాలు ఎందుకు తక్కువ అయిపోతున్నాయి? లేదా యోగయుక్త స్థితికి బదులు వ్యర్థ సంకల్పాల వైపు ఎందుకు భ్రమిస్తున్నారు? లేదా స్వయం యొక్క స్వభావ సంస్కారాల బంధన ఎందుకు సమాప్తి అవ్వటం లేదు? కారణం ఏమిటి? విశేషమైన కారణం ఏమిటంటే ఆదిలో బాబా నుండి లభించిన పురుషార్థం యొక్క యుక్తులతో చాలా శ్రమ చేసేవారు. అలసట లేదా మాయ విఘ్నాల యొక్క ఏ చింత ఉండేది కాదు. బాబా లభించారు, వారసత్వం పొందాలి, అధికారిగా అవ్వాలి అనే ఈ నశాలో చాలా తీవ్రంగా అడుగు వేస్తూ ముందుకు నడిచేవారు. కానీ ఇప్పుడేమి చేస్తున్నారు అంటున్నాడు. సో ఈ మురళిని బాబా 70 ఏళ్ళలో చెప్పారు. సో ఎప్పుడైతే బ్రహ్మబాబా ఉన్నారో ఆ సమయంలో మీరు బాబా లభించారు, వారసత్వం లభించింది, అధికారిగా అవ్వాలని ఈ నశాలో ఉండేవాళ్ళు చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళేవారు. ఇప్పుడేం చేస్తున్నారు అంటున్నాడు. సో ఈ రోజుల్లో ప్రపంచంలో శ్రమ చేయటం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఫలం కావాలి, కానీ శ్రమ పడకూడదు అంటున్నారు. అంటే ఏ శ్రమ పడకుండా ఫలం కావాలి అంటున్నారు. సో అందుకే ఈ రోజుల్లో ప్రపంచంలో శ్రమ చేయడం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఫలం కావాలి, కానీ శ్రమ పడకూడదు అంటున్నారు. ఈ యొక్క భావన వల్లనే డ్రామా జ్ఞానం వ్యతిరేక దిశలో వెళ్ళిపోయింది. అలాగే బ్రాహ్మణాత్మలు కూడా శ్రమతో సోమరితనంగా, నిర్లక్ష్యంగా అయిపోతున్నారు. అందుకు మహారథులుగా, మహావీరులుగా అవ్వాలనుకుంటున్నారు, కానీ శ్రమ, కాల్బలం వారు చేసే శ్రమ కూడా చేయటం లేదు. తయారైన స్థితి కావాలనుకుంటున్నారు, కానీ శ్రమతో స్థితిని తయారు చేసుకోవాలని అనుకోవటం లేదు. మేము దేనిలో తక్కువ అవ్వకూడదు. మా పేరు మహారథుల లిస్టులో ఉండాలి, కానీ మహారథి యొక్క వాస్తవిక అర్థం, మహారథి యొక్క మహానత దానిలో స్థితం అవ్వటంలో కష్టంగా అనుభవం చేసుకుంటున్నారు అంటున్నారు. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు మహారథులన్న లిస్టులో పేరు ఉండాలనే అనుకుంటున్నారే తప్పితే ఆ స్థితిలో ఉండడానికి ఏదైతే కష్టము, శ్రమ పడాలో అది మాత్రం చేయటం లేదు అంటున్నారు. అంటే ఏ శ్రమ లేకుండా మా పేరు మహారథుల లిస్టులో ఉండాలి అంటున్నారు. సో మహారథుల యొక్క వాస్తవిక అర్థం ఏంటి అంటున్నాడు. సో మహారథులు అంటే స్వకల్యాణము, ఇతరుల కళ్యాణం. సో ఇక్కడ మహారథులు వాళ్ళు పురుషార్థం చేస్తారు, అందరినీ పురుషార్థంలో ముందుకు తీసుకెళ్తారు. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు మహారథులు, మహావీరులు అయిపోవాలని అనుకుంటున్నారే, కానీ కనీసం యుద్ధ మైదానంలో కాల్బలం వాళ్ళు చేసే శ్రమ కూడా చేయటం లేదు అంటున్నారు. సో యుద్ధ మైదానంలో కాల్బలము, గుర్రపు స్వారీలు, మహారథులు ముగ్గురు ఉంటారు. సో కాల్బలం వాళ్ళు కనీసం నడకన్న మొదలు పెడతారు. సో అది కూడా చేయటం లేదు, పూర్తిగా ఆగిపోయే కళలోకి వచ్చేసారు, కానీ పేరు మాత్రం మహారథుల లిస్టులో ఉండాలని అనుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు బాబా ఇక్కడ. బాబా మహావాక్యాలన్నీ మనని పురుషార్థంలో ముందుకు తీసుకెళ్ళడానికి చెప్తున్నారు. సో పురుషార్థంలో ముందుకు వెళ్ళడానికి కొంత శ్రమ, అది శ్రమ కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే బాబా ఆ శ్రమను కూడా తగ్గించేసి ఎంతో సులువైన యుక్తులు తెలియజేస్తున్నారు. సో ఆ యుక్తులు మీరు సమయానికి ఉపయోగించలేకపోవడానికి కారణము జ్ఞానం విన్న తర్వాత మనన చింతన చేయకపోవడం. సో ఎప్పుడైనా మురళి విన్న తర్వాత యోగ స్థితిలో కూర్చుని బాబా చెప్పిన పాయింట్స్ అన్నీ మనన అంటే మళ్ళీ చింతన అంటే ఆలోచించడం. ఆ రకంగా ఆలోచించినప్పుడు ఆత్మలో ఈ సంకల్పాలన్నీ రికార్డ్ అయినప్పుడు సమయానికి ఏ యుక్తిని ఉపయోగించాలో
అది ఆత్మనే ఇండికేషన్ వేస్తుంది. సో ఆ రకంగా ఆత్మ మనకి గైడెన్స్ ఇస్తుంది కాబట్టి ఆ రకంగా మాయ పైన విజయాన్ని సాధించాలి. కానీ ఆ రకంగా మీరు శ్రమ పెట్టకుండా పేరు మాత్రము ఇక్కడ మహారథుల లిస్టులో ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి అలా కాదు. సో ఇప్పుడు పురుషార్థం అన్నది చేస్తే స్వతహాగానే ఆ యొక్క పేరు, గౌరవం ఇవన్నీ పురుషార్థానికి తగ్గట్టే వస్తాయి అని అంటున్నారు. తర్వాత సహయోగి అనే పేరు యొక్క లాభాన్ని మంచిగా తీసుకుంటున్నారు. దీని కారణంగా అడుగు అడుగులో వేసి చేయవలసిన శ్రమ మరియు ఏదైతే ధ్యాస కావాలో పురుషార్థి జీవితం యొక్క స్మృతి, బాబా తోడి యొక్క సమర్థత ప్రత్యక్షంలో ఉండటం లేదు. శ్రమ చేయాలనుకోవటం లేదు కానీ బాబా సహాయంతో దాటాలనుకుంటున్నారు అంటున్నాడు. సో ఇక్కడ బాబాకి ఏదైతే సహయోగి అన్న పేరుందో, బాబా సహాయం చేస్తారు అన్న ఈ పేరు ఏదైతే ఉందో దాన్ని లాభంగా తీసుకుంటున్నారు మీరు అంటున్నారు. అంటే మీరు శ్రమ చేయాలనుకోవటం లేదు కానీ బాబా సహాయంతో దాటాలనుకుంటున్నారంటే నేను బాబాకు చెప్పేశాను, బాబా చూసుకుంటారు. సో డ్రామాలో పురుషార్థం చేయాల్సింది మనము, మెట్లు ఎక్కాల్సింది మనం. సో బాబా సహాయం చేస్తారు అంటే ముందు అక్కడ మనం మెట్లు ఎక్కాలి అన్న సంకల్పం చెయ్యాలి. సో మెట్లు ఎక్కాలి అన్న సంకల్పం చేస్తే ఆ తర్వాత బాబా తన యొక్క శక్తిని ఉపయోగించి అన్ని మెట్లు ఎక్కిచ్చేస్తారు. అసలు మెట్లే ఎక్కకుండా మెట్ల కిందే నిల్చుండిపోయి అసలు మెట్లు ఎందుకు ఎక్కాలి, డ్రామా ఎక్కిస్తుందా అంటే ఇక్కడ మెట్లు బాబా ఎక్కిస్తారు అంతే తప్పితే డ్రామా ఎక్కించదు. డ్రామా అన్నది ఇక్కడ ఆత్మలో సంకల్పాలు రికార్డ్ అవుతున్నాయని చెప్పడం కోసం వాడిన పదమే తప్పితే అది ఏం వ్యక్తి కాదు. సో కాబట్టి విద్యార్థులు ఈ ఆడియో వినే ముందు ఒక్కసారి డ్రామా జ్ఞానం ఏదైతే డ్రామాలో పాత్రని నిర్ణయించే మార్చే విధి అన్న వీడియో ఉందో అది గనక చూస్తే బాబా చెప్పే ఈ మురళిలో ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా అర్థమవుతాయి. సో బాబా ఎప్పుడు సహాయం చేస్తారు అంటే మనం సంకల్పం చేసిన తర్వాత, అంతే తప్పితే మనం ఏమీ చేయకుండా బాబా చూసుకుంటారు అని అంటే బాబా అలా భావించొద్దు అని చెప్పి ఒక మురళిలో కూడా పూర్తిగా పురుషార్థం విషయమే చెప్పినప్పుడు ఆ వీడియో ఒక టైటిల్ పురుషార్థంతో కూడా స్నేహం పెట్టుకోవాలి. ఆ వీడియో గనక చూస్తే ఆ అవ్యక్త మురళిలో బాబా చూసుకుంటారు, నేను బాబాకి చెప్పేశాను అని ఇలా భావించొద్దు, మీరు పురుషార్థం చెయ్యాలి అన్నారు. సో ఇక్కడ మళ్ళీ దాన్నే బాబా ఏం చెప్తున్నారంటే బాబా సహయోగం ఇస్తారని చెప్పేసి మీరు శ్రమ చేయాలనుకోవటం లేదు అంటున్నారు. సో అలా శ్రమ చేయాలనుకోవటం కాదు, బాబా సహాయం తప్పకుండా వస్తుంది. ఎప్పుడు మీరు ఒక సంకల్పం చేస్తే బాబా మిగిలిన సహాయం అంత ఇస్తా అంటారు. హిమ్మతే బచ్చే మదదే బాబా అంటారు. సో మెట్లు ఎక్కాలన్న ధైర్యం చేయాలి ఇప్పుడు. సో కాబట్టి బాబా పని ఎక్కువగా స్మృతి ఉంచుకుంటున్నారు కానీ స్వయం యొక్క పని మర్చిపోతున్నారు. సో బాబా చేస్తారు, బాబా చూస్తారని చెప్పి బాబా పనినే ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు తప్పితే స్వయం యొక్క పని మర్చిపోతున్నారు. దీని కారణంగా ఏవైతే యుక్తులు చెప్పారో వాటిని కార్యంలో ఉపయోగించటం లేదు, సమయానికి ఉపయోగించటం రావటం లేదు. కానీ మాటికి బాబాని యోగం ఎందుకు కుదరటం లేదు, ఏం చేయము, బంధన ఎందుకు తెగటం లేదు, ఏం చేయము అని అడుగుతున్నారు. రివైజ్ కోర్సు జరుగుతుంది, రియలైజేషన్ కోర్సు జరుగుతుంది. ఈ కోర్సులో బాబ్ దాదా ఇది చెప్పలేదా, చెప్పేది ఏదైనా కొద్దిగా ఉండిపోయిందా అంటున్నారు. సో ఏ విద్యార్థులైతే మాకు ఎవరూ చెప్పలేదు అని అంటున్నారో అలాంటి విద్యార్థులు ఈ మహావాక్యాలు చదువుకోవాలి. సో బాబా అదే అంటున్నాడు, రివైజ్డ్ కోర్సు జరుగుతుంది. సో ఈ అవ్యక్త మురళిని బాబా రివైజ్డ్ కోర్స్ అంటారు. బ్రహ్మబాబా శరీరంలో ఉన్నప్పుడు చెప్పినవి కోర్సు అంటే సాకార మురళిలు, ఆ తర్వాత రివైజ్డ్ అవ్యక్త మురళిలు, రియలైజేషన్ అంటే ఆత్మాన్న స్థితిలోకి వచ్చే కోర్సు జరుగుతుంది. ఈ కోర్సులో బాబ్దాదా ఇది చెప్పలేదా అని అంటున్నారు. సో చాలా మురళిలో పిల్లలు ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నారో మాటికి యోగం ఎందుకు కుదరట్లేదు, ఏం చేయను, బంధన ఎందుకు తెగట్లేదు అని ఇవన్నీ మీరు ఇప్పుడు అడుగుతున్నారంటే బాబ్దాదా ఇంతవరకు చెప్పలేదా అంటున్నారు. సో విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయము, ఎవరు మాకు చెప్పలేదు అన్న మాటని మాట్లాడే ముందు మీరు సూక్ష్మంగా పరోక్షంగా శివబాబానే నిందిస్తున్నారన్న విషయం తెలుసుకోవాలి. సో ఇక్కడ బాబా చాలా మురళిలో చెప్పేశారు, పురుషార్థం చెయ్యాలనే చెప్తున్నారు. సో డ్రామా ఫిక్స్డ్ రిపిటేషన్ అంటే బాబా రచన అంతా ఫిక్స్డ్ రిపిటేషన్. మన యొక్క రచన పురుషార్థం ద్వారా నిర్ణయించబడుతోంది.
కాబట్టి డ్రామాల్లో పురుషార్థం ఫిక్స్డ్ కాదు. ప్రతి 5,000 సంవత్సరాలకి పరమాత్మ అవతరించి మన చేత పురుషార్థం చేయించి మళ్ళీ మనని మెట్లెక్కించి ఉన్నతంగా నరుడి నుండి నారాయణుడి స్థితికి తీసుకొస్తారు. సో పోయిన కల్పంలో మెట్లు ఎక్కామా అంటే ఎక్కాము అని అనుకుని మళ్ళీ ఇప్పుడు కూడా మెట్లు ఎక్కాలి. సో బాబా ఎక్కిస్తారా, డ్రామా ఎక్కిస్తారా అంటే బాబా ఎక్కిస్తారు. కానీ ఇక్కడ అడుగులు మనమే వెయ్యాలి. ఆ అడుగులు వేయడానికి అంటే ఆ మెట్లు ఎక్కడానికి ఏదైతే శక్తి అవసరమో అది బాబా ఇస్తారు. సో అందుకే బాబా ఇక్కడ అదే అంటున్నారు, బాబా పనిని ఎక్కువ స్మృతి చేసుకుంటున్నారు అని. అంటే బాబా ఏం చేయాలన్నదే గుర్తుపెట్టుకుంటున్నారే తప్పితే మీ పనిని గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మెట్లు ఎక్కాల్సింది మనము, దానికి కావాల్సిన శక్తిని నేను ఇస్తాను అని అంటున్నారు. తర్వాత ఇది మొదటి 2వ తరగతి పాఠం కనుక విన్నదానిని మననం చెయ్యండి అంటున్నారు. సో ఇది ఏదైతే కోర్సు, రివైజ్డ్ కోర్సు, రియలైజేషన్ కోర్స్ అని ఉన్నాయో ఈ విన్న వాటిని మననం చేయండి. మననం చేయటం లేని కారణంగా శక్తిశాలిగా అవ్వకుండా బలహీనంగా అయిపోతున్నారు. మరియు బలహీనంగా అయిపోయిన కారణంగా మాటి మాటికి ఆగిపోతున్నారు. ఎక్కే కళ యొక్క అనుభవం చేసుకోవటం లేదు. అందువలన సదా నిమిత్తంగా అయిన మా ఆత్మల యొక్క ఎక్కే కళయే సర్వులకు ఆధారం అనే స్మృతి ఉంచుకోండి అంటున్నాడు. సో ఇక్కడ బాబా మీరు మెట్లెక్కకుండా ఆగిపోవడానికి కారణము ఏదైతే విన్నారో దాన్ని మనన చింతన చేయటం లేదు అంటే రివిజన్. అలా చేయకపోవడం వల్ల బలహీనంగా అయిపోతున్నారు, మాటిమాటికి ఆగిపోతున్నారు అంటున్నారు. సో విద్యార్థులు ఈ యొక్క మురళిని, పుస్తకాలున్న విద్యార్థులు ఒక్కసారి ఈ మురళిని తీసి పూర్తిగా అర్థమయ్యేంత వరకు చదవండి. డ్రామా జ్ఞానంలో ఎక్కడ మనం తప్పుగా అర్థం చేసుకున్నామో పురుషార్థం ఎందుకు చేయాలన్న విషయం మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా పురుషార్థం విషయానికి వచ్చేసరికి మన పురుషార్థాన్ని మనము దెబ్బ కొట్టుకోవద్దు, ఎవ్వరి పురుషార్థాన్ని కూడా దెబ్బ కొట్టొద్దు. సో మనము ఆగిపోతున్నాము, అవతల వాళ్ళని కూడా ఆపేస్తున్నాం. కాబట్టి దాన్ని బాబా ఈ మురళిలో డిస్సర్వీస్ కింద చెప్పారు. సో ముఖ్యంగా డ్రామా జ్ఞానము, ఆ తర్వాత పురుషార్థంతో స్నేహం పెట్టుకోవాలి. సంగమ యుగం యొక్క మహత్వము పార్ట్ 1, పార్ట్ 2, తర్వాత ఇవన్నీ డ్రామాకు సంబంధించినవి అన్నీ ఈ శివ పరమాత్మ జ్ఞానమురళి అనే యూట్యూబ్ ఛానల్లో పైన ప్లేలిస్ట్లో అన్న ఆప్షన్ కనుక టచ్ చేస్తే డ్రామా మరియు పురుషార్థము అన్న ఒక సబ్ క్లాసిఫికేషన్ ఇచ్చాము. దాంట్లోకి వెళ్తే ఈ డ్రామా మరియు పురుషార్థానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. సో బాబా చెప్పిన అవ్యక్త మురళిలు డేట్లతో సహా అక్కడ చెప్పాము. సో విద్యార్థులు ఒక్కసారి మళ్ళీ రివిజన్ కనుక చేస్తే ఎక్కే కళలోకి రావచ్చు. సో బాబా ఎంతో ప్రేమగా మనని పురుషార్థం చేసి ముందుకెళ్ళండి అని అంటున్నారు. సో విద్యార్థులు డ్రామా జ్ఞానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని బాబా యొక్క ఆశకు తగ్గట్టు మనం కూడా పురుషార్థం చేసి ముందుకు వెళ్ళాలి. అందుకే బాబా ఇంకో గుర్తుపెట్టుకోమంటున్న విషయం ఏంటంటే సదా నిమిత్తంగా అయిన మా ఆత్మల ఎక్కే కలయే సర్వులకు ఆధారం అనే స్మృతి ఉంచుకోండి అంటున్నాడు. సో మనం మెట్లెక్కడం మొదలు పెడితే విశ్వంలోని ఆత్మలందరూ కూడా మళ్ళీ ఎక్కే కళలోకి వస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. తర్వాత బాబాని మరియు బాబా యొక్క ప్రతి మాటను యథార్థ రూపంతో అర్థం చేసుకునే వారికి సదా స్వయం యొక్క శ్రమతో స్వయాన్ని మహాన్గా చేసుకుని సర్వులను మహాన్గా చేసేవారికి ప్రతి అడుగులో ఎక్కే కళ యొక్క లక్ష్యం మరియు లక్షణాలను అనుభవం చేసుకునే వారికి సదా స్వయాన్ని అనేక రకాలైన మాయా రూపాల నుండి రక్షించుకునే వారికి ఇలా మాయాజీత్ కల్పకల్పం యొక్క విజయీ రత్నాలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.